వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. షార్ట్స్ని టైట్ లూజ్ చేసుకోవడానికి ఇలాంటి రోప్స్ స్టిచ్ చేసి ఇస్తారు. జనరల్గా ఇవి యూజ్ చేయము, పడేసేస్తాము. చాలా స్మూత్గా బాగుంటాయి ఇవి. అలా పడేయకుండా యూజ్ చేసుకునేలాగా ఒక చిన్న ఐడియా ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ షార్ట్స్ నుంచి ఇవి రిమూవ్ చేసుకోవాలి. ఇలా రోప్స్ రిమూవ్ చేసుకుని స్టిచ్ చేయడానికి 5.5 mm నీడల్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ సైడ్ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ నీడల్ తీసుకుని వన్ చైన్ తీసుకోవాలి. టైట్కి వచ్చేలాగా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 2 చైన్స్ నుంచి తీసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు ఇది టైట్ చేసుకుంటే మిడిల్లో టైట్గా వస్తుంది. స్టిచ్ చేసి స్టార్టింగ్ ఈ 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. టైట్గా స్టిచ్ చేసాం. ఇలా తీసుకొని అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టూ చైన్స్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, సేమ్ అండి ఇదే చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇవి వేరు షార్ట్స్ నుంచి కలెక్ట్ చేస్తాం కాబట్టి పీస్గానే వస్తాయి. నెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మిడిల్లో సెట్ చేసుకుని ఇది ఎండ్ అయ్యేంత వరకు కాకుండా ముందే చూసుకోవాలి. ఇట్లా అటాచ్ చేసుకోవాలి. టూ చైన్స్, నెక్స్ట్ చైన్ నుండి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. దీంతో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ చేసిన రోపు స్టిచ్ చేస్తున్నాను. ఈ మిడిల్లోకి వచ్చేస్తే మనకి ఏం డిస్టర్బెన్స్ అనిపించు. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకున్నాను. ఇది ఎండింగ్కి వచ్చింది కాబట్టి నెక్స్ట్ రోప్ కూడా యాడ్ చేస్తున్నాను. మిడిల్లో 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. యాడ్ చేసిన రోప్ ఇన్సైడ్ సెట్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ తీసుకుని
1 చైన్ తీసుకుంటున్నాను. చైన్స్ ఏమీ స్కిప్ చేయట్లేదు, మిడిల్లో 1 చైన్ మాత్రం సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. వన్ చైన్, నెక్స్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసేటప్పుడు 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుంటాను. వన్ చైన్, నెక్స్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. వన్ చైన్, నెక్స్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. ఇలా వస్తుంది. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నుంచి తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. లాస్ట్లో 1 చైన్ తీసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి ఈ రోప్స్ ఇంకా ఉంటే ఇంకా పెద్దగా సైజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. కట్ చేయకుండా ఇలా ఇన్సైడ్ సెట్ చేస్తాను. ఇలా యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.